నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబో సినిమా విజయదశమి రోజున అక్టోబర్ 2న గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఈ భారీ చిత్రం తాలూకు కీలక వివరాలు ఆ రోజు వెల్లడి కానున్నాయి. పూర్తి వివరాలు చూద్దాం. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం భారీ అంచనాలు నెలకొల్పుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రం కూడా యాక్షన్ ఎమోషన్స్ తో నిండిన బ్లాక్ బస్టర్ గా తెరకెక్కనుందని టాక్. స్టార్ కాస్ట్, టెక్నికల్ టీం వివరాలు లాంచ్ ఈవెంట్ లో ప్రకటించనున్నారు. బాలయ్య ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, గోపీచంద్ దర్శకత్వ ప్రతిభ కలిసి మరో సూపర్ హిట్ అందిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. షూటింగ్ షెడ్యూల్, రిలీజ్ డేట్ వంటి అంశాలపై కూడా సమాచారం త్వరలో వెల్లడి కానుంది. ఈ సినిమా బాలయ్య కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబో సినిమా విజయదశమి రోజున అక్టోబర్ 2న గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఈ భారీ చిత్రం తాలూకు కీలక వివరాలు ఆ రోజు వెల్లడి కానున్నాయి. పూర్తి వివరాలు చూద్దాం. చిరంజీవి తాజా చిత్రం బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందనుంది. ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు సమాచారం. చిరంజీవి గత చిత్రాల్లోని డైనమిక్ పర్ఫార్మెన్స్ ను ఈ సినిమాలోనూ చూడొచ్చని అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాబీ కొల్లి మార్కు డైరెక్షన్ తో ఈ చిత్రం కమర్షియల్ హిట్ గా నిలవనుందని టాక్. స్టార్ కాస్ట్, కథ ఇంకా మిగిలిన వివరాలు లాంచ్ ఈవెంట్ లో ప్రకటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. చిరంజీవి ఫ్యాన్స్ లో ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. రిలీజ్ డేట్, ఇతర కీలక అంశాలపై సమాచారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోకేష్ కనకరాజ్ ఆమీర్ ఖాన్ సినిమా రద్దయింది. స్క్రిప్ట్ పై విభేదాలు ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు చూద్దాం. లోకేష్ కనగరాజ్ అమీర్ ఖాన్ కాంబినేషన్ లో రూపొందాల్సిన చిత్రం ఆగిపోయింది. స్క్రిప్ట్ ఫైనలైజేషన్ పై ఇరువురి మధ్య విభేదాలే ఈ రద్దుకు కారణమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అమీర్ ఖాన్ పూర్తి స్క్రిప్ట్ ని ముందుగానే ఖరారు చేయాలని కోరుకుంటే, లోకేష్ షూటింగ్ సమయంలో స్క్రిప్ట్ ని అభివృద్ధి చేయడానికి ఇష్టపడతారు. ఈ విభిన్న విధానాల వల్ల ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఈ కాంబో అభిమానులకు భారీ ఎంటర్టైనర్ గా నిలిచే అవకాశం ఉందని భావించిన అభిమానులు నిరాశకు గురయ్యారు. భవిష్యత్తులో ఈ ఇద్దరు మళ్లీ కలిసే అవకాశాలు లేకపోలేదని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.